స్కామ్ మాదిరి ఒక స్కామ్ నేను తీసుకురాబోతున్నాను. అది ఏంటి అంటే, రైతులు బియ్యం పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్కి బియ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారండి, దీన్ని స్మగుల్ చేసి ఆఫ్రికన్ కాంటినెంట్స్కి అట్లాగే సౌత్ ఈస్ట్ ఏషియా కాంటినెంట్స్కి కొన్ని లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. దీన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొని రావాలి, అట్లాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. మద్యం స్కామ్ కన్నా అతి పెద్ద స్కామ్ బియ్యం స్కామ్ కాబోతుంది మన రాష్ట్రంలో. ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మనం అందరూ విన్నాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు ఒక మాట అన్నారు. జార్ఖండ్ ఎంపీ ఒక ప్రశ్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి అడిగితే ఉదాహరణగా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారు. ఏమని అంటే, ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే క్రాప్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో రైతుల నుండి ఇవ్వవలసినది 2500 కోట్లు దాదాపు పెండింగ్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా జగన్మోహన్ గారు పెండింగ్ పెట్టారు అని చెప్పి ఈరోజు మాట్లాడి ఒక పెద్ద మాట అన్నారు. అలాంటి గవర్నమెంట్స్ ఉన్నంత కాలము మేము వ్యవస్థనే మార్చుకోవాల్సి వస్తుంది అని మాట అన్నారు. అది ఎంత పెద్ద మాట అండి. జగన్ గారు 5 సంవత్సరాలు రైతులు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో లేకపోతే రైతుల పైన ప్రేమ ఉందని చెప్పి ఈనాడు ఒక యాత్రలు చేస్తూ మాడి రైతుల గురించి లేదంటే పొగాకు రైతుల గురించి మాట్లాడతారు. మరి మీరు నిజంగానే రైతులకు మంచి చేసుంటే మరి ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీ పార్టీ నుండి ఉన్న ఎంపీలు ఎందుకని ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకని ఆయనను ప్రశ్నించలేకపోయారు? అసలు వాళ్ళు పార్లమెంట్లో ఉంటేనే కదా ప్రశ్నించడానికి.